హలో గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. హాయ్ ఆల్, అందరికీ స్వాగతం సుస్వాగతం. మీరు అన్నట్టు మోడర్న్ ఫిజిక్స్ చెప్పమని చాలా మంది ఇలా అడిగి అడిగి ఆ, ఇది చేసేస్తున్నారు. సో వాళ్ళ కోసం మోడర్న్ ఫిజిక్స్ బిగిన్ ఈరోజు స్టార్ట్. మోడర్న్ ఫిజిక్స్. సో మోడర్న్ ఫిజిక్స్లో లెక్చర్, ఫస్ట్ లెక్చర్ ఈరోజు. ఓకే, ఓ మై గాడ్. సో మోడర్న్ ఫిజిక్స్లో ఈరోజు ఫస్ట్ లెక్చర్. చూద్దాం మరి ఫస్ట్ లెక్చర్ ఎలా ఉంటుందో. స్టార్ట్ చేస్తాం, చూడండి. యా, ఇక్కడ నుంచి మొత్తం ఈ మంత్ అంతా మోడర్న్ ఫిజిక్స్. ఈ మంత్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ కూడా, అంటే మోడర్న్ ఫిజిక్స్, సెమీ కండక్టర్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఈ క్లాసెస్ చాలా స్లోగా నడుస్తాయి. అన్నిది ప్రతి ఒక్కరు డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో అందుకే ప్రతి క్లాస్ని జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో వన్స్ అగైన్, హాయ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ టు Unacademy JEE Telugu ఛానల్. హాయ్ సాయి దీపు. సో మోడర్న్ ఫిజిక్స్ గురించి అడుగుతున్నారు కదా, వచ్చేసింది. సో ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. దాని తర్వాత వీ కెన్ గో హెడ్. తర్వాత అటామిక్ ఫిజిక్స్, తర్వాత న్యూక్లియర్ ఫిజిక్స్, తర్వాత సెమీ కండక్టర్స్, తర్వాత గేట్స్. ఇదంతా ఈ 2 months ఇదే ఉంటుందన్నమాట. సో డిసెంబర్ అండ్ జనవరి. డిసెంబర్ జనవరి మోస్ట్ ప్రాబబ్లీ. వీలైతే ఫిబ్రవరిలో నేను వేవ్స్ లేదా వేవ్ ఆప్టిక్స్ ఈ రెండు డిస్కస్ చేస్తాను. బికాజ్ లాస్ట్ ఇయర్ మేము అన్ని చేసాము, కానీ ఇవి మాత్రం చాలా బ్యాక్ అయిపోయినాయి. సో దాట్స్ వై. సో లెట్స్ బిగిన్. అండ్ దిస్ ఇస్ JEE Telugu ఛానల్, ఫ్రీ యూట్యూబ్ లైవ్ క్లాసెస్ బ్రాట్ టు యూ బై Unacademy. నా పేరు సయ్యద్ సమీర్ పాషా. ఐఎమ్ a Bachelor of Engineering from MJCET Hyderabad and I have 10 years of experience in teaching physics for JEE Mains, Advanced as well as NEET. And about 100 students of mine are into NITs and IITs in the last 4 years. Good afternoon, Vijay Kumar. Okay. You all know that Unacademy is India's largest online learning platform where you can learn online. And in 4 ways, actually 4 ways లో నేర్చుకోవచ్చు అనమాట. ఒకటేమో యూట్యూబ్ లైవ్ క్లాసెస్ ద్వారా, విచ్ ఆర్ అబ్సల్యూట్లీ ఫర్ ఫ్రీ, విచ్ ఆర్ యాక్సెసింగ్ నౌ. అండ్ అదర్ ఈజ్ Unacademy లెర్నింగ్ యాప్. అంటే మీరు యాప్లో కూడా అది నేర్చుకోవచ్చు, యాప్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు. ఓకే, మీరు చేయాల్సింది ఏంటంటే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి Unacademy లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి యూస్ చేసి రిజిస్టర్ చేసుకున్న తర్వాత దెన్ యూ కెన్ కమ్ ఇన్ టు ది యాప్. అక్కడ మీకు ఫ్రీ లైవ్ క్లాసెస్ అని ఉంటాయి, అవి మీరు యాక్సెస్ చేయొచ్చు, ఫ్రీ లైవ్ క్లాసెస్. అండ్ ఆఫ్టర్ దాట్, బట్ అవేంటంటే ఆ క్లాసెస్ కానీ ఈ క్లాసెస్ కానీ దే ఆర్ లైక్ బేసిక్ లెవెల్లో ఉంటాయి అనమాట. ఎక్స్ట్రీమ్ లెవెల్లో అంటే ఐ మీన్ టు సే డెప్త్లో IIT అడ్వాన్స్ లెవెల్లో ఉండవు. అవి మీరు యాక్సెస్ చేయాలంటే యూ హ్యావ్ టు టేక్ ద సబ్స్క్రిప్షన్. సో ద సబ్స్క్రిప్షన్ ఈజ్ యాజ్ ఫాలోస్. ఓకే, చూసే వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. యూజ్ మై కోడ్ Syed S10 if you're taking the subscription. For plus subscription, the price is 24 months ki 2,310. అదే ఐకానిక్ అయితే 90,000. ప్లస్ సబ్స్క్రిప్షన్ 12 months అయితే 38,115. ఇది 12 months కి 58,500. ఇది 18 కూడా ఉంది. 6 months తీసుకుంటే ఇలా ప్రైస్ మీకు అక్కడ కనబడుతుంది. హాయ్ దినేష్ కోమరావతి. యూజ్ మై కోడ్ Syed S10 if you want additional 10% ఆఫ్. అయితే ప్లస్ క్లాస్లోకి లైవ్ క్లాస్లోకి డిఫరెన్స్ ఏంటంటే, ప్లస్ క్లాస్లో యూ హ్యావ్ లైవ్ క్లాసెస్, వీక్లీ టెస్ట్ అండ్ స్ట్రక్చర్డ్ కోడ్స్ అండ్ అన్లిమిటెడ్ యాక్సెస్ ఇవన్నీ ఉంటాయి. అదే ఐకానిక్ మీరు తీసుకున్నట్లయితే మీకు అడిషనల్గా ఉండేది ఏంటి బెనిఫిట్ అంటే, పర్సనల్ గైడెన్స్ ఉంటుంది, 1-on-1 డౌట్ సాల్వింగ్ ఉంటుంది, అండ్ స్టడీ ప్లానర్ ఇచ్చి, స్టడీ మెటీరియల్ ఇచ్చి మీ వెంటబడి చదివిస్తారనమాట. ఐకానిక్లో అయితే అది డిఫరెన్స్. ప్లస్లో అయితే మీరు ఓన్గా చదువుకోవాలి, అది మ్యాటర్. అంతే కదా, రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అండ్ మీరు
సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే ఎవ్రీ మంత్, ఇన్ఫాక్ట్ ఎవ్రీ వీక్ 2 బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయ్యే బ్యాచెస్ చూడండి. ఆల్ స్టార్ట్స్ క్రాష్ కోర్స్ 3.0 అని చెప్పి 1 డిసెంబర్న స్టార్ట్ అవుతుంది. అది రేపు. 8 డిసెంబర్న ర్యాపిడ్ రివిజన్ ఫర్ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ 2022. 15 డిసెంబర్న ఎడ్జ్ ఫర్ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ 23, ఎర్లీ క్లాస్ 12 అండ్ ర్యాపిడ్ రివిజన్ ఫర్ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ 15 డిసెంబర్. 15 డిసెంబర్న ఇంకా స్ట్రైకర్ బ్యాచ్, 22 డిసెంబర్, ఇలా 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 మీరు ఏదో ఒక బ్యాచ్లో ఇందులో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇది ఇలా ఉంటుంది. సో మన జేఈ తెలుగు ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ ఏంటంటే JEE Telugu _Unacademy. ఇందులో మీరు జాయిన్ అయినట్లయితే యూ విల్ గెట్ నోటిఫికేషన్ ఇన్స్టెంట్లీ ఆఫ్ ఎనీ క్లాస్, ఎప్పుడు ఉంది, ఏ క్లాస్ ఉంది, ఎప్పుడు ఉంది, ఏ టైంలో ఉంది, ఎవరు చెప్తున్నారు, ఎట్సెట్రా ఎట్సెట్రా, ఇవన్నీ కూడా మీకు అక్కడ నోటిఫికేషన్లో వచ్చేస్తాయి అనమాట. సో యూ కెన్ జాయిన్ అకార్డింగ్లీ. ఓకే, సారీ ఇక్కడ యా. సో నా ఇంకొకటి అనౌన్స్మెంట్ ఉంది అన్అకాడమీ తరఫు నుంచి. అదేంటంటే బూట్ క్యాంప్ విత్ టాప్ ఎడ్యుకేటర్స్ హూ హ్యావ్ ప్రొడ్యూస్డ్ టాప్ ర్యాంక్స్ ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. ఎవరైతే పెద్ద పెద్ద ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేసిన ఎడ్యుకేటర్స్ ఉన్నారో, లైక్ కిరణ్ సార్, వీళ్ళందరూ ఆల్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ ఇన్ పర్సన్ బూట్ క్యాంప్ 2 డేస్ క్యాంప్లో మీరు అందరు పాల్గొవచ్చు. ఆ క్యాంప్లో మీకు గైడెన్స్ ఇస్తున్నారు, స్టడీ ప్లాన్, గైడెన్స్, ట్రిక్స్ ఎట్సెట్రా ఫ్రమ్ టాప్ ఎడ్యుకేటర్స్. సీక్రెట్ సాసేజ్ టు క్రాక్ JEE, వాట్ ఇట్ టేక్స్ టు సెక్యూర్ టాప్ ర్యాంక్స్, ఇవన్నీ ఎట్సెట్రా. ఎన్రోల్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉంది, అది ఫిల్ చేసుకోవచ్చు. వీళ్ళ మక్సద్ ఏంటంటే, అంటే యాక్చువల్లీ వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ యువర్ JEE ప్రిపరేషన్ విత్ అన్అకాడమీ సూపర్ 20. నవంబర్ 30 to 12 ఈ క్యాంప్ జరిగి 2 day క్యాంప్లో ఈ డెసిషన్ జరుగుతుంది అనమాట. 30 నుంచి 12 వరకు సూపర్ 30లో సెలెక్షన్స్. సో లక్కీ డ్రా విల్ బి కండక్టెడ్ టు సెలెక్ట్ 20 learners out of top 500 rankers. Participate, crack and win up to 100% scholarship. So use my code Syed Sameer if you have trouble. సో Syed Sameer కోడ్ ఏంటంటే మిమ్మల్ని కష్టాల నుంచి కాపాడుతుంది అనమాట అట్లా. అండ్ ఈ ఒక్క రోజే లాస్ట్ డే IIT JEE మెగా ఆఫర్. సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళు లేట్ చేయకండి. ఈరోజు అంటే బై మంత్ ప్లస్ 18 month ప్లస్ ఆర్ ఐకానిక్ ప్లస్ సబ్స్క్రిప్షన్, ఐకానిక్ సబ్స్క్రిప్షన్ 18 months తీసుకుంటే దాంట్లో 3 months ఎక్స్ట్రా వస్తుంది మీకు. సబ్స్క్రైబ్ నౌ. హాయ్ సాయి చాంద్, ఫైనల్లీ సాయి చాంద్ నేను స్టార్ట్ చేసేసా. నువ్వు చాలా రోజుల నుంచి కనబడలేదు నాకు. డ్యూయల్ నేచర్ స్టార్ట్ చేసా. సో ఇంకోటి 6 months ఐకానిక్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 1 month ఎక్స్ట్రా వస్తుంది. అది ఈ రోజే ఉంది. ఇంకొకటి అన్అకాడమీ యాప్, నేను అనుకుంటూనే ఉన్నా AIలో 3rd and 5th లెక్చర్ అప్లోడ్ చేయండి ప్లీజ్ అని. అది డెఫినెట్గా నేను మైండ్లో పెట్టుకున్నా సాయిచాంద్, నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను డెఫినెట్గా చేస్తాను. ఈ డ్యూయల్ నేచర్ అయిపోయిన తర్వాత ఎలక్ట్రోమాటిక్ వేవ్స్ ఉంటుంది కదా, అది చేయాలంటే నాకు ఆల్టర్నేటింగ్ కరెంట్ కావాలి కదా. సో అది నేను చేసేస్తాను, ఓకేనా. చెక్అవుట్ అవర్ బ్రాండ్ న్యూ అప్డేట్స్ ఆన్ ది అన్అకాడమీ ఆస్క్ ఎ డౌట్. ఏంటంటే మీరు డౌట్స్ అండ్ సొల్యూషన్స్ ఐకాన్ దగ్గరికి వెళ్ళి మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఒకేసారి 3 doubts కూడా క్లియర్ చేసుకోవచ్చు. అది కూడా ఆఫర్ ఉంది మీకు, అది చూడండి ఒకసారి. చెక్ దట్ వన్. ఓకే, నౌ వీ కెన్ బిగిన్ అవర్ మోడర్న్ ఫిజిక్స్. హాయ్ ఇన్ఎవిటబుల్, వెరీ నైస్ టు సీ యూ ఇన్ మై క్లాస్. ఈరోజు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి స్లో అండ్ సెన్సువల్ డిస్కషన్, చాలా చాలా స్లోగా డిస్కషన్ చేయబడుతుంది. సో దట్స్ వై లిజన్ టు ఇట్ కేర్ఫుల్లీ. కే రమేష్ సార్, ప్లీజ్ కంప్లీట్ మోడర్న్ ఫిజిక్స్ ఫాస్ట్గా కంప్లీట్ చేయడం అంటే కష్టం. ఫాస్ట్గా కాదు కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను కంప్లీట్ చేస్తాను.
నేనైతే 1 మంత్ డెఫినెట్గా తీసుకుంటా. ఈ డిసెంబర్ మంత్ అంతా కంపల్సరీ మోడర్న్ ఫిజిక్స్ మీదే ఉంటుంది. సో కంప్లీట్ డిసెంబర్ మోడర్న్ ఫిజిక్స్. Okay. So now let's begin with modern physics. So modern physics is nothing but అసలు మోడర్న్ ఫిజిక్స్ ఏంటి అంటే ఇట్ డీల్స్ విత్ దిస్ ఈజ్ క్వాంటమ్ మెకానిక్స్. మోడర్న్ ఫిజిక్స్ అంటే ఏంటంటేనమ్మా ఇట్ ఈస్ ఎ క్వాంటమ్ మెకానిక్స్ సబ్జెక్ట్. అసలు ఏంటి క్వాంటమ్ మెకానిక్స్ అంటే, మన దగ్గర 2 మెకానిక్స్ ఉన్నాయి. ఒకటి క్లాసికల్ మెకానిక్స్, ఇంకోటి క్వాంటమ్ మెకానిక్స్. అంటే ఒకటి న్యూటోనియన్ మెకానిక్స్, ఇంకోటి క్వాంటమ్ న్యూటోనియన్ ఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్. 2 పార్ట్స్గా బిఫోర్ జనవరి 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఇది క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ క్లాసికల్ ఫిజిక్స్. క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ద పార్టికల్ ఆర్ ద మెకానిక్స్ విచ్ డీల్ విత్ స్మాల్ పార్టికల్స్. చిన్న పార్టికల్స్తో ఏదైతే మనం డీల్ చేస్తామో దీన్ని క్వాంటమ్ ఫిజిక్స్ అని అంటారు. అయితే మనం ఎప్పుడైతే చిన్న పార్టికల్స్తో డీల్ చేస్తామో ఇక్కడ న్యూటన్స్ లాస్ ఆర్ నాట్ వ్యాలిడ్. ఓకే, న్యూటన్స్ లాస్ ఆర్ నాట్ వ్యాలిడ్. న్యూటన్స్ లాస్ ఆర్ ఇన్వాలిడ్. సార్ ఎందుకని న్యూటన్స్ లాస్ ఇన్వాలిడ్ అవుతాయి? ఏమన్నా ఇబ్బంది న్యూటన్ లాతో అంటే? కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, అందుకే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఐ థింక్ ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదా. బ్యాక్గ్రౌండ్లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, మళ్ళీ అసలే మోడర్న్ ఫిజిక్స్ కదా, అందుకని ఇలా చేశాను. పర్లేదా? ఓకే. సో న్యూటన్స్ లాస్ ఎందుకు ఇన్వాలిడ్ అవుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్స్ లాస్లో F = ma ఉందనుకోండి. మోడర్న్ ఫిజిక్స్ డైలీ యాక్చువల్గా 2:30కే స్టార్ట్ అవుద్దాము. ఈరోజు లేట్ స్టార్ట్ అయింది, నేను నిద్రపోయి ఇప్పుడే లేచాను అనమాట. 2:30 to 3:30, ఇంకా మనం లేట్ అయింది. 4 o'clockకే ఉంటుంది, ఈ క్లాస్ చిన్న ఉంటుంది. సో F = ma ఎప్పుడైతే అప్లై చేస్తానో పార్టికల్ యాక్సలరేట్ అయ్యేటప్పుడు దీని వెలాసిటీ ఇంక్రీజ్ అవుద్ది కదా. వెన్ పార్టికల్ యాక్సలరేట్స్ ద వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ ఇంక్రీజెస్. అయితే యాక్చువల్గా ఏమవుద్దంటే m = m0/√1 - v² / c² అనే ఒక చిన్న రిలేషన్ ఫాలో అవుతుంది ఇది. సో ఈ రిలేషన్ ప్రకారం ఏమవుద్దంటేనా, ఈ రిలేషన్ ప్రకారం m అంటే ఏంటంటేనమ్మా రిలేటివిస్టిక్ మాస్, అంటే మూవ్ అయ్యేటప్పుడు వచ్చే మాస్. రిలేటివిస్టిక్ మాస్. m0 అంటే రెస్ట్ మాస్ మారుతూ ఉంటుంది. ఈ ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్. m అంటే రిలేటివిస్టిక్ మాస్, m0 అంటే రెస్ట్ మాస్. అంటే పార్టికల్ రెస్ట్లో ఉన్నప్పుడు దాని మాస్ ఒకటి ఉంటుంది, పార్టికల్ మూవ్ అయ్యేటప్పుడు దాని మాస్ ఇంకోటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు v = నీ స్పీడ్ అనుకో. c అంటే స్పీడ్ ఆఫ్ లైట్ అమ్మా. ఇక్కడ c అంటే స్పీడ్ ఆఫ్ లైట్, ఇక్కడ మెన్షన్ చేసినట్టు. లైట్ స్పీడ్ ఎంతో తెలుసు కదమ్మా, 3 × 10⁸ m/s. చాలా ఎక్కువ స్పీడ్ ఉంటుంది, 3 × 10⁸ m/s. ఓకే. వెయిటేజ్ అమ్మ, నేను క్లాస్ చెప్పేటప్పుడు మధ్యలో వెయిటేజ్ చెప్పానమ్మా. దేని వెయిటేజ్ క్లియర్గా మెన్షన్ చేయండి.
ఈ చాప్టర్ లోంచి ఎందులో వెయిటేజ్ అసలు? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ స్పీడ్ ఆఫ్ లైట్ కి హాఫ్ ఉంది అనుకోమ్మా, ఎలక్ట్రానో ప్రోటానో ఏదో ఒకటి స్పీడ్ ఆఫ్ లైట్ కి హాఫ్ వెళ్తుంది అంటే v ఈజ్ ఈక్వల్ టు c/2. అప్పుడు దాని మాస్ ఏమైపోద్ది అంటే m ఈజ్ ఈక్వల్ టు m0 బై రూట్ ఆఫ్ 1 మైనస్ v ప్లేస్ లో c/2 రాస్తే c²/4c² అవుతుంది. అప్పుడు దీని మీనింగ్ ఏంటో c² క్యాన్సిల్ అయితే 1 మైనస్ 1/4 3/4 అంటే 2m0 బై రూట్ 3 అవుతుంది. అది అంటే నీకు తెలియాల్సింది ఏంటంటే 2m0 బై రూట్ 3 వాల్యూ అనేది m0 కంటే ఎక్కువ. సో మాస్ ఇంక్రీజెస్ అనమాట. మాస్ ఏమవుతుంది? ఇంక్రీజెస్. సో నువ్వు స్పీడ్ ఆఫ్ లైట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అంటే వెన్ యూ ఆర్ ఇంక్రీజింగ్ యువర్ స్పీడ్ ద వెయిటేజ్ టోటల్ మోడర్న్ ఫిజిక్స్ వెయిటేజ్ ఎందులో? మెయిన్స్ లోనా, అడ్వాన్స్ లోనా, ఎందులో? అసలు ఎందులో వెయిటేజ్ అడుగుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. సో అసలు ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? మెయిన్స్ లో, జేఈ మెయిన్స్ లో మోడర్న్ ఫిజిక్స్ లో నుంచి 20 మార్క్స్ వస్తాయి. ఆల్మోస్ట్ 5 క్వశ్చన్స్ వస్తాయి. చాలా సార్, ఇంకేమైనా కావాలా సార్? 20 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేయనండి. ఓకే అమ్మా. సో ఫోటాన్ అంటే ఏంటి అసలు? ఫోటాన్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం మనం. సో ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నామంటే క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటంటే చిన్న చిన్న పార్టికల్స్ తో డీల్ చేసే ఫిజిక్స్ ని క్వాంటమ్ ఫిజిక్స్ అంటారు. ఈ మోడర్న్ ఫిజిక్స్ అంతా క్వాంటమ్ ఫిజిక్సే. స్మాల్ పార్టికల్స్ తో డీల్ చేస్తుంది. ఇక్కడ న్యూటన్స్ లాస్ వ్యాలిడ్ కావు, ఎందుకంటే F = ma రాయలేవు. ఎందుకు రాయలేవు F = ma అంటే దీని మాస్ మారుతూ ఉంటుంది కాబట్టి. హౌఎవర్ నువ్వు ఫోర్స్ అప్లై చేయడానికి ఆ పార్టికల్ ని ముట్టుకోలేవు కూడా. ఓన్లీ జస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టి యాక్సలరేట్ చేయాల్సి వస్తుంది. సో అది. సో ఫోటాన్ అంటే ఏంటో చూద్దాం. ఫోటాన్ అంటే ఏంటంటేనమ్మా, ఏ ప్యాకెట్ ఆర్ బండిల్ ఆఫ్ ఎనర్జీ ఇస్ కాల్డ్ ఫోటాన్. ఇప్పుడు ట్యూబ్ లైట్ ఆన్ చేశాను నేను. ఓకే, ట్యూబ్ లైట్ ఆన్ చేస్తే ఏమవుతుందంటే ఫోటాన్ వన్ సెకండ్. నేను ఎప్పుడైతే ట్యూబ్ లైట్ ఆన్ చేస్తానో ఆ ట్యూబ్ లైట్ నుంచి లైట్ వచ్చి మన మీద పడుతుంది. ఆ ట్యూబ్ లైట్ నుంచి లైట్ వచ్చి మన మీద పడుతుంది. సో ఆ లైట్ మన మీద పడినప్పుడు యాక్చువల్గా ఎనర్జీ మన మీద ఫాలో అవుతున్నట్టు. సో ఆ లైట్ కన్సిస్ట్ ఆఫ్ వాట్ అంటే ఫోటాన్స్ అనమాట. సో ఫోటాన్స్ ఆర్ ద పార్టికల్స్ విచ్ విల్ కమ్ ఫ్రమ్ लाइट इज नहीं डाले सभी का सब प्रॉब्लम हो रहा मुझे।
ఓకే. సో ఏదో సమ్ ప్రాబ్లమ్ వస్తుంది, ఏదో అర్థం కావట్లేదు. సో a packet or bundle of energy is called a photon. Energy of each photon is E is equal to h nu. Here nu is called the frequency of light. న్యూని ఏమంటారు దాన్ని అంటే ఫ్రీక్వెన్సీ అంటారు. ఇక్కడ రాసింది కింద ఆల్రెడీ. సి అంటే స్పీడ్ ఆఫ్ లైట్, హెచ్సి బై ల్యాండా. ఈజ్ ల్యాండా ఈస్ కాల్డ్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్. సో ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఫోటాన్ ని ఇలా ఇండికేట్ చేస్తారనమాట. ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. దిస్ ఈజ్ గివెన్ బై ప్లాంక్, మ్యాక్స్ ప్లాంక్. ఇది ప్లాంక్స్ ఈక్వేషన్ అనమాట. ప్లాంక్స్ ఈక్వేషన్. సో అకార్డింగ్ టు ప్లాంక్ ఏమంటాడంటే లైట్ కావాలి అంటే, లైట్ ఎనర్జీ రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది అది అంటే చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి ఫోటాన్. ఆ ఫోటాన్ యొక్క ప్రాపర్టీస్ అన్ని క్లియర్గా చూద్దాం. అసలు ఫోటాన్ అంటే ఎవరు, అది ఎలా వస్తుంది, అది వస్తే ఎలా ఉంటుంది, ఎట్సెట్రా ఎట్సెట్రా అని మొత్తం చూద్దాం ఒకసారి. సో ఫోటాన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ పార్టికల్. ఫోటాన్ అనేది చాలా చిన్ని పార్టికల్, చిన్ని, CHINNI, చిన్ని పార్టికల్. అసలు మన కంటికి కూడా కనబడదు అనమాట ఈ ఫోటాన్స్, మనం పట్టుకోలేము వాటి. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఫోటాన్. ఫోటాన్ అంటే ఒక పార్టికల్. ఓకే, పార్టికల్. ఇప్పుడు ఇది చాప్టర్ పేరేంటి అసలు? డ్యూయల్ నేచర్ ఆఫ్ లైట్. అంటే లైట్కి రెండు నేచర్స్ ఉంటాయి. డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. మ్యాటర్కి రెండు నేచర్స్ ఉంటాయి, రేడియేషన్కి రెండు నేచర్స్ ఉంటాయి. సో లైట్ హ్యాస్ గాట్ టూ నేచర్స్. వన్ ఈజ్ పార్టికల్ నేచర్, ది అదర్ ఈజ్ వేవ్ నేచర్. ఇక్కడ నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే పార్టికల్ నేచర్ గురించి మాట్లాడుతున్నా. అంటే లైట్ అనేది ఒక పార్టికల్ అనుకుంటే ఆ పార్టికల్ ఎవరు అంటే ఫోటాన్. ఇఫ్ లైట్ ఈజ్ అ పార్టికల్ దెన్ దట్ పార్టికల్ ఈజ్ ఫోటాన్. ఇఫ్ లైట్ ఈజ్ ఎ పార్టికల్, ఇఫ్ లైట్ ఈజ్ అ పార్టికల్ దెన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫోటాన్. ఎవరు ఆ పార్టికల్ అంటే ఫోటాన్. సో ఫోటాన్ ఈజ్ నథింగ్ బట్ లైట్ పార్టికల్. తేలిగ్గా ఉండే పార్టికల్ కాదు, లైట్ కి సంబంధించిన పార్టికల్ అని అర్థం. సో దాట్స్ ద ఫోటాన్. సో కొన్ని ప్రాపర్టీస్. ఇప్పుడు ఫోటాన్ ప్రాపర్టీ ఏంటంటే ఫోటాన్ ట్రావెల్స్ విత్ స్పీడ్ ఆఫ్ 3 × 10⁸. ఖచ్చితంగా 3 × 10⁻+8 మీటర్ పర్ సెకండ్. ఓకే. కే రమేష్ గారు ఎందుకు తీసేశారో మీ మెసేజ్, ఎందుకో మరి. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఫోటాన్ చూద్దామా. ఫోటాన్ యొక్క ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఫోటాన్ ట్రావెల్స్ విత్ స్పీడ్ ఆఫ్ లైట్ విచ్ ఈస్ ఈక్వల్ టు 3 × 10⁸. ఇట్ హ్యాస్ 0 రెస్ట్ మాస్. అంటే అది రెస్ట్ లో ఉన్నప్పుడు దాని మాస్ అనేది 0 అవుతుంది. అంటే యాక్చువల్గా అది ఎగ్జిస్ట్ కాదనమాట. ఎందుకు ఎగ్జిస్ట్ కాదంటే నేను ఇందాక ఏం చెప్పానంటే ద మాస్ ఆఫ్ ఎనీ పార్టికల్ కెన్ బి రిటర్న్ యాజ్ m is equal to m0 divided by root of 1 - v²/c² అని చెప్పాను కదా. ఇందులో m0 ఏదైతే ఉందో దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే m0 is equal to m into రూట్ ఆఫ్ 1 - v²/c² అని రాసుకోవచ్చా. ఇక్కడ m0 అంటే ఎవరు? రెస్ట్ మాసే కదా. m0 అంటే ఎవరు? ఇక్కడ రెస్ట్ మాసేనా. సో m0 రెస్ట్ మాసే కాబట్టి సో మనం ఏం చేయొచ్చు అంటే ఎలాగైతే v వాల్యూ v is equal to c అవుతుందో v equal to c, ఎందుకంటే ఇట్ ట్రావెల్స్ విత్ స్పీడ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ లైట్. దెన్ m0 వాల్యూ ఎంత అవుతుందంటే m0 is equal to m into root of 1 - c²/c². c²/c² అంటే 1 కాబట్టి m0 వాల్యూ ఏమవుతుందంటే 0. సో దేర్ ఫోర్ సెకండ్ పాయింట్ కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫోటాన్ ట్రావెల్స్ విత్ స్పీడ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ లైట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇట్ హ్యాస్ 0 రెస్ట్ మాస్. దట్ ఈస్ ద ఫోటాన్ కెనాట్ ఎగ్జిస్ట్ అట్ రెస్ట్. ఫోటాన్ అనేది రెస్ట్ లో ఉండడం అనేది జరగదన్నమాట. సో ఫోటాన్ రెస్ట్ లో ఉండదు, ఎప్పుడు మోషన్ లోనే ఉంటుంది. ద కైనెటిక్ మాస్ ఆఫ్ ఫోటాన్ ఈజ్ ఇందాక నేను రాసింది m is equal to E/c². ఎందుకంటే వీ నో దట్ ఎనర్జీ ఆఫ్ అ పార్టికల్ ఈజ్ E is equal to mc² కాబట్టి దాని ప్రకారం m ఏమవుతుందంటే కైనెటిక్ మాస్ అంటే ఏంటి? రిలేటివిస్టిక్ మాస్ అనమాట. అంటే మూవ్ అయ్యేటప్పుడు వచ్చే మాస్ ని కైనెటిక్ మాస్ అంటారు. సో m is equal to ఎంత అన్న అంటే అదంటే E/c². E అంటే hc/λ కాబట్టి hc/c² λ అంటే h/c λ.
ఇది దాని మ్యాటర్. ఓకే, సో h/c lambda అని రాసుకోవచ్చు. దిస్ ఇస్ ద కైనెటిక్ మాస్ ఆఫ్ ద ఫోటాన్. ఇది ఓకే కదమ్మా, ఫోటాన్ యొక్క 3 ప్రాపర్టీస్. నెక్స్ట్ విల్ గో టు ద మోర్ ప్రాపర్టీస్. కైనెటిక్ మాస్ ఎలాగో వచ్చింది కాబట్టి ఆల్సో కెన్ యూ రైట్ E ఈజ్ ఈక్వల్ టు mc స్క్వేర్ ని E ఈక్వల్ టు mc ఇంటూ c అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ mc అంటే ఏంటి, మొమెంటం. సో మొమెంటం ఈజ్ ఈక్వల్ టు E/ce. సో E అంటే hc/λ కాబట్టి సింపుల్ గా h/λ వస్తుంది. సో ద మొమెంటం ఆఫ్ ఫోటాన్ ఈజ్ h/λ. సో దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ద de Broglie's. Hi Tarun Kumar, how are you? So this is also from the de Broglie's hypothesis that పార్టికల్ ఏదైనా ఉంటే దాని మొమెంటం ఎలా రాయొచ్చు అంటే p ఈజ్ ఈక్వల్ టు h/λ అని రాయొచ్చు. లాంబ్డా ఇస్ అ వేవ్ లెంత్. ఆ వేవ్ లెంత్ కాన్సెప్ట్ నేను తర్వాత డిస్కస్ చేస్తాను. ఇప్పటిదాకా అయితే ఫోటాన్ ని మనం పార్టికల్ అని అనుకుంటున్నాం. ఫోటాన్ ఎప్పుడు స్ట్రైట్ లైన్ లో వెళ్తుంది, అది డీవియేట్ కాదు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయినా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయినా. కాకపోతే డిఫ్రాక్ట్ అవుతుంది. ఆ డిఫ్రాక్షన్ ప్యాటర్న్ ని మనం వేవ్ ఆప్టిక్స్ లో చూద్దాం. ఆకుల నిర్మల, సండే వీడియో పెడతా అన్నారు, పెట్టలేదు సార్ ప్లీజ్. సండే నిద్ర వచ్చేసిందమ్మా, బాగా నిద్రపోయా, అందుకే పెట్టలేకపోయా. ఈ సండే నిద్రపోకుండా ఉండడానికి ట్రై చేస్తా. యాక్చువల్గా నేను నీకు ప్రామిస్ చేశా కదా పెడతా అని. యా నాదే తప్పు. సో ఇది 5 పాయింట్స్. ఈ 5 పాయింట్స్ క్లియర్ కదా. ఫస్ట్, ఫోటాన్ ట్రావెల్స్ విత్ ద స్పీడ్ ఆఫ్ లైట్. తర్వాత ద రెస్ట్ మాస్ ఆఫ్ ద ఫోటాన్ ఇస్ 0. తర్వాత ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ కైనెటిక్ మాస్ ఆఫ్ ఫోటాన్ రాసాం. తర్వాత ఇది. ఇప్పుడు ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ. సో ద ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ డస్ నాట్ చేంజ్ వెన్ ఫోటాన్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు ది అదర్ మీడియం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ డిపెండ్స్ అపాన్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఒక మీడియం ఉంది, ఈ మీడియంలో ఒక ఫోటాన్ ఉంది. ఫోటాన్ టాప్ సార్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫిజిక్స్ లో చెప్పండి సార్, ఒక 15 క్వశ్చన్స్ కవర్ అయ్యేవి. డెఫినెట్ గా చెప్తానమ్మా. అది ఏదో సండే ప్లాన్ చెప్పడు. మీరు ఆకుల నిర్మల గారు కూడా అదే అడిగారు, అదే అడిగింది అమ్మాయి కూడా, చెప్పలేకపోయాను. ఇక్కడ ఒక ఫోటాన్ ఉంది, ఇది ఇలా వెళ్తుంది, ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలో వెళ్ళిపోయింది స్ట్రైట్ లైన్లో. సో నేనేం చేస్తాను అంటే కలర్ మార్చేస్తాను. కలర్ కూడా మారదు యాక్చువల్లీ, ఇది జస్ట్ అండర్స్టాండింగ్ కోసం. ఇక్కడ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఫ్రమ్ 23 December. Sir, again 20 break for JEE mains preparation. Oh, no. 13 December. నిర్మల, ఏ కాలేజ్ అమ్మా నువ్వు? ఎగ్జాక్ట్లీ 13 December ఎందుకు పెడుతున్నారు? ఎందుకంటే మన కాలేజ్లో కూడా అప్పుడే పెడుతున్నారు, మన కాలేజే నన్ను. సో ఇది ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్ళింది. సో ఇక్కడ ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటుందో ఇక్కడ అంతే ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే యాక్చువల్గా ఏంటంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ కదా, నెంబర్ ఆఫ్ వేవ్స్ పర్ సెకండ్. నారాయణ, ఓకే. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఉంటే ఇక్కడ F1 అనుకో, ఇక్కడ F2 అనుకో. బేసిక్గా మనం ఏం రాస్తామంటే F1 ఈజ్ ఈక్వల్ టు F2 రాస్తాం. ఓకే, అయితే ఇక్కడ λ1 ఈజ్ ఈక్వల్ టు λ2 ఉండదమ్మా. సో λ1 ఈజ్ నాట్ ఈక్వల్ టు λ2. కాబట్టి C1 స్పీడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు C2. అంటే పార్టికల్ ఒక మీడియంలోంచి ఇంకో మీడియంకి వెళ్ళినప్పుడు దాని ఫ్రీక్వెన్సీ మారదేమో కానీ దాని స్పీడ్ మాత్రం మారిపోతుంది. కాబట్టి వేవ్ లెంత్ కూడా మారిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు బి అండర్స్టూడ్ హియర్. ఇది ఇంకో ప్రాపర్టీ ఆఫ్ ఫోటాన్. ఇంకా ప్రాపర్టీస్ అన్ని 10 ప్రాపర్టీస్ చదువుదాం మొత్తం. ఓకే, 10 ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి చూద్దాం. 10 ఉన్నాయి ఫిలాల్. నెక్స్ట్, వేవ్ లెంత్ ఆఫ్ ద ఫోటాన్ చేంజెస్ ఇన్ డిఫరెంట్ మీడియా. సో వెలాసిటీ ఆఫ్ ద ఫోటాన్ ఇస్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ మీడియా. ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్ ఇదే. నేను ఏమన్నా అంటే ఫ్రీక్వెన్సీ ఒక మీడియంలోంచి ఇంకో మీడియంకి వెళ్ళినప్పుడు మారదు కాబట్టి
నేనేం చెప్పినా, అరే ఇందాక మనం ప్లాంక్స్ ఈక్వేషన్ ప్రకారం E=hν అని రాసాం కదా. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ ఎనీవే 6.63 ఇంటూ ఎంతో వస్తుంది, 10⁻28 29. సో హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, న్యూ అంటే ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది సార్, ఇఫ్ ఎనీ థర్డ్ వేవ్ కమ్స్ ద పబ్లిక్ ఎగ్జామ్ విల్ నాట్ బి కండక్టెడ్ and these half yearly exam marks will be considered and given as certificate. Very good, very good, nice. So E is equal to h nu kabatti if nu changes, nu ante enti, if nu means frequency changes, energy changes. If frequency changes, energy changes. హాయ్ డ్రీమ్ బైక్, ఏంటి నీ డ్రీమ్ బైక్ ఏంటి? సో అది మ్యాటర్ ఇక్కడ. సో వేవ్ లెంత్ ఆఫ్ ద ఫోటాన్ చేంజెస్ ఇన్ డిఫరెంట్ మీడియా. సో వెలాసిటీ ఆఫ్ ఎ ఫోటాన్ is different in, yeah, I understand. Can I get IIT Bombay CSE with 247 ranks, sir? I think you will get. ఎందుకు బాంబేలో సిఎస్సి ప్రిఫర్ చేస్తారు? అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు అది. సిఎస్సి కన్నా మెకానికల్, ఈసీ అవి తీసుకోవాలి. సో వెలాసిటీ ఆఫ్ ద ఫోటాన్ ఇస్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ మీడియా. ఓకే, డిఫరెంట్. అదంతా వాళ్ళు ఎవరో చేశారు, సుందర్ పిచ్చై వీళ్ళందరూ చేశారు, మీరు చేస్తారా? అందరికి సెట్ కాదు అది. కొంతమందికి ట్రిపుల్ సెట్ అవుద్ది, కొంతమందికి ఈసీ సెట్ అవుద్ది. సో వేవ్ లెంత్ ఆఫ్ ద ఫోటాన్ చేంజెస్ ఇన్ డిఫరెంట్ మీడియా. సో వెలాసిటీ ఆఫ్ ద ఫోటాన్ ఇస్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ మీడియా. ఫోటాన్స్ ఆర్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్, అంటే దాని మీద ఏ ఛార్జ్ ఉండదు, నో ఛార్జ్. ఫోటాన్స్ మే షో డిఫ్రాక్షన్ అండర్ గివెన్ కండిషన్. డిఫ్రాక్షన్ అంటే ఏంటి తెలుసా? బెండింగ్ ఆఫ్ లైట్ ఎట్ ది ఎడ్జెస్. సో డిఫ్రాక్షన్ అంటే, ఎస్ ఐ అండర్స్టాండ్ నిర్మల, ఓకే ఫైన్, ఐల్ డూ ఇట్ యాజ్ సూన్ as possible. Bending of light at the edges is called diffraction. And photons are not deviated by magnetic and electric fields. So electric field వల్ల కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల కానీ అవి డీవియేట్ కావు, ఎందుకంటే దాంట్లో ఏ ఛార్జ్ ఉండదు కాబట్టి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ డివైడ్ కావాలంటే ఛార్జ్ కావాలి, బికాస్ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఎంత అంటే F is equal to EQ, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎంత అంటే F is equal to QVB. ఈ రెండింటిలో కూడా Q కాన్స్టెంట్ కదా. సో అందుకే ఇది ఎలక్ట్రిక్ ఫోర్స్, ఇది మ్యాగ్నెటిక్ ఫోర్స్, అందుకే అవి డీవియేట్ కావు. ఓకేనమ్మా? సో అది ఫోటాన్ గురించి. టుడే యాక్చువల్గా టాపిక్ ఏంటంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, బట్ ఫోటాన్కే చాలా టైం పట్టేసింది. సో ఐ విల్ డూ దిస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విచ్ ఈస్ టుడే 9:30. ఈరోజు 9:30 ఈవినింగ్ క్లాస్ తీసుకుంటాను. అందులో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఎట్సెట్రా, అది ఎప్పుడు జరిగిద్ది, ఈ విజిబుల్ లైట్ దీని మీద పడితే ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ బయటికి ఎలా వస్తాయి, దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ సెటప్ అంతా డిస్కస్ చేస్తూ, సాచురేషన్ కరెంట్ అంటే ఏంటి, లాస్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఇవన్నీ కూడా మనం ఆఫ్టర్నూన్ డిస్కస్ చేద్దాం. అదే ఈవినింగ్ 9:30కి డిస్కస్ చేద్దాం. డోంట్ మిస్ ద క్లాస్. సో జాయిన్ విత్ us ఇన్ టెలిగ్రామ్ JEE Telugu _Unacademy అండ్ యూజ్ మై కోడ్ Syed Sameer ఇఫ్ యూఆర్ టేకింగ్ ద సబ్స్క్రిప్షన్. బికాజ్ నేను యాక్చువల్గా లేట్గా లేవడం వల్ల నేను క్లాస్ తక్కువ తీసుకోవాల్సి వస్తుంది. యాక్చువల్గా నేను 1 hour తీసుకోవాలి, బట్ నేనే లేట్గా లేసాను. సో నేనేం చేయలేను, బికాజ్ ఇంకో క్లాస్ ఉంది, ఇప్పుడు వెళ్ళాలి. సో లైవ్లో ఇదంతా ప్లస్ క్లాస్లో ఇదంతా ఉంటుంది, ఐకానిక్లో ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, అండ్ బగ్స్ బౌంటీ అనే ఒక ఆప్షన్ ఉంది. అదేంటంటే మీరు ఒకవేళ ఏమన్నా ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ని మీరు చూసినట్లయితే అది మీరు రిపోర్ట్ చేయొచ్చు. అది రిపోర్ట్ చేస్తే యూ విల్ గెట్ ద క్లైమ్ ఫర్ ద ప్రైజ్. ఓకే, సో హాయ్ IITN.